మీరు మీ గూగుల్ అకౌంట్ పాస్వర్డ్ మర్చిపోయారా? కొత్త పాస్వర్డ్ ఎలా సెట్ చేసుకోవాలో అర్థం కావట్లేదా? అయితే డోంట్ వరీ గైస్, మీరు సరైన వీడియోని ఓపెన్ చేశారు. ఈ వీడియోలో నేను మీకు పాత పాస్వర్డ్ సహాయం లేకుండానే మీరు కొత్త పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్తాను. సో ఎండ్ ఆఫ్ ది వీడియోలో మీరు పాత పాస్వర్డ్ సహాయం లేకుండానే కొత్త పాస్వర్డ్ని అయితే మీ జీమెయిల్ అకౌంట్కి క్రియేట్ అయితే చేసుకోగలుగుతారన్నమాట. సో ఈ వీడియోలో ఫుల్గా ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అయితే మన ఛానల్లో నేను రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ జీమెయిల్ అకౌంట్ యొక్క పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు యూట్యూబ్ అయితే ఓపెన్ చేసుకోండి. సో యూట్యూబ్ ఓపెన్ చేయండి. యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ ఈమెయిల్ ఆప్షన్ లోగో కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. అండ్ దాని తర్వాత ఇక్కడ మీకు గూగుల్ అకౌంట్ అని చెప్పేసి ఉంటుంది, దానిపైన ట్యాప్ చేయండి. సో గైస్, దానిపైన ట్యాప్ చేసినట్టయితే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మీ గూగుల్ అకౌంట్ ఏదైతే ఉందో అదైతే ఓపెన్ అవుతుంది అనమాట, ఐ మీన్ జీమెయిల్ అకౌంట్. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు పర్సనల్ ఇన్ఫో అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేయండి. సో గైస్, దానిపైన ట్యాప్ చేసిన తర్వాత పైకి ఈ విధంగా మెల్లిగా స్క్రోల్ చేస్తూ వచ్చేసేయండి. మెల్లిగా స్క్రోల్ చేస్తూ వచ్చేస్తే ఇక్కడ మీకు పాస్వర్డ్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ లాస్ట్ టైం మీరు ఎప్పుడు చేంజ్ చేస్తారో ఆ డేట్ కూడా అక్కడ కింద మెన్షన్ అయి ఉంటుంది అనమాట. సో మీరు దానిపైన ట్యాప్ చేయండి. సో మీరు దానిపైన ట్యాప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే లోడింగ్ అయితే అవుతుంది. సో గైస్, నెక్స్ట్ ఇక్కడ మీరు పాస్వర్డ్ని మర్చిపోయారు కాబట్టి ఇక్కడ ఫార్వర్డ్ పాస్వర్డ్ పైన ట్యాప్ చేయండి. సో ఫార్వర్డ్ పాస్వర్డ్ పైన ట్యాప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు కంటిన్యూ పైన ట్యాప్ చేయండి. మొబైల్కి ఒకవేళ ఫేస్ లేదా ఫింగర్ ప్రింట్ లాక్ ఉంటే అది ఇచ్చేసేయండి. అండ్ ఒకవేళ ఇన్ కేస్ లేనట్టయితే మీరు మీ స్క్రీన్ లాక్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడ మీకు డైరెక్ట్గా న్యూ పాస్వర్డ్ అయితే సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో ఇక్కడ మీరు న్యూ పాస్వర్డ్ ఏం పెట్టాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను చేంజ్ పాస్వర్డ్ పైన ట్యాప్ చేస్తున్నాను. సో చేంజ్ పాస్వర్డ్ పైన ట్యాప్ చేసిన తర్వాత మనకు ఈ ఈమెయిల్ ఐడి ఏ మొబైల్లో లాగిన్ అయ్యి ఉందో ఇక్కడ చూపిస్తుంది. సో మీరు ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ పైన మళ్ళీ ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు చేంజింగ్ పాస్వర్డ్ అని చెప్పేసి వస్తుంది, యువర్ పాస్వర్డ్ వాస్ చేంజ్ అని చెప్పేసి వస్తుంది. సో ఇక్కడ మీకు కీప్ యువర్ అకౌంట్ ప్రొటెక్టెడ్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మీరు గెట్ స్టార్టెడ్ పైన ట్యాప్ చేయండి. అండ్ దాని తర్వాత ఇక్కడ మీకు ఒక సెక్యూరిటీ చెకప్ అయితే జరుగుతుంది. అండ్ దీని ప్రకారం మీరు కరెక్ట్గా ఉన్నాయి చూసుకోండి. అండ్ దాని తర్వాత ఇక్కడ మీరు కంటిన్యూ టు యువర్ గూగుల్ అకౌంట్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మన పాస్వర్డ్ అనేది ఇప్పుడు చేంజ్ అయితే అయిపోయింది. సో ఇక్కడ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీకు మన టైం అయితే ఎగ్జాక్ట్ టైం అయితే పడింది 4:59కి. ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైం చూసుకోవచ్చు పైన 4:59కి. సో ఈ విధంగా మీరు మీ గూగుల్ అకౌంట్ యొక్క పాస్వర్డ్ని పాత పాస్వర్డ్ సహాయం లేకుండానే ఎటువంటి ఓటీపీ లేకుండానే చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో ఐ హోప్ గైస్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందని అయితే నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా ప్రాబ్లం ఉన్నా కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. సో అక్కడ నుండి మీరు నాకు కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.